గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవ్రీ బర్త్డే ఆయనే నాకు కొన్ని ఇస్తారు. అంటే ఒక వారం ముందు నుంచే చెప్తుంటారు, నీకేంది కావాలంటే కొనుక్కోవే, నీకేం కావాలంటే కొనుక్కోవే అంటారు. నేనే కొనుక్కుంటాను. నేను వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి ఫోన్ చేస్తాను, బాబా ఇంత అవుతుందని. నాకెందుకే చెప్తున్నావు, నువ్వు కొనుక్కోవే అంటారు. ఆ రోజు 9:30, 9:30 దగ్గర 10 దగ్గర అవుతుంది. లుంగి మీదే ఉంటారు బాబా. ఇప్పుడు పరిగెత్తుకొని లోపలికి వచ్చారు. వస్తే తల్లి మర్చిపోయాను, ఆయన అమ్మ నేను తల మీద కొట్టుకొని దాదా బట్టలు వేసుకొని రా అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, ఆయన లుంగి మీదే ఉన్నారు. ఏంటి బాబా అంటే, నువ్వు రా, నువ్వు పో డ్రెస్ వేసుకొని రా అన్నారు. ఎంత బట్టలు వేసుకొని రా అన్నారు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. ఆయన ఆ లుంగి మీద వచ్చి డ్రైవర్ని బండి తీయమన్నారు. దావని స్ట్రైట్గా మన ఎదురింట్లో జ్యువెలరీ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది షాప్ ఉంది పంజగుట్టాలో. స్ట్రైట్గా అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి షట్టర్ వేసేసారు. అంతే ఓనర్ వెళ్ళిపోయారు. పని వాళ్ళు షట్టర్ వేసేసి బయలుదేరుతున్నారు. వచ్చే హే షట్టర్ ఉప్పర్ అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళు భయపడిపోయారు అంటే శ్రీహరి గారు రావడం. ఏంటి సార్ అన్నారు. అంటే ఓనర్ చలాగా అదే చెప్పారు, వెళ్ళిపోయారు, హిందీలో చెప్పారు. హే మేమోను ఊరుగారు అన్నారు. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఈ లోపల ఫోన్ వెళ్ళింది ఓనర్కి. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ఫుల్ తలుపు ఓపెన్ చేశారు. వెళ్ళారు, ఇట్లా చూశారు. నీకేం కావాలి కొనుక్కోవే అన్నారు. నువ్వు సెలెక్ట్ చేయబావా నన్ను. ఇట్లా చూశారు. ఏం కావాలంటే నాకు ఉంగరం కొనివి బావా అన్నాను. ఇట్లా చూస్తున్నారు. ఆయన అట్లాగా నువ్వు సెలెక్ట్ చేయబావా అన్న ఇట్లా 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 చూస్తున్నారు. నేనేమో ఇట్లా కూర్చున్నాను, ఇట్లా నిలబడి ఉన్నాను. నేను నిలబడి ఉండి ఇట్లా 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 సైడ్ ఇవన్నీ ఉంటుంది కదా, ఇట్లా చూసుకొని ఇట్లా 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 చూస్తాను. చూస్తే నా కళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పోయింది. పోతే ఒక నెక్లెస్ ఒకటి రోడ్డు మీద చూస్తాను. అది చూసాను, అది డైమండ్ నెక్లెస్. అది అట్లా చూసాను. చూసి తల మళ్ళీ ఇట్లా చూసుకొని వస్తే నేను చూసింది ఈయన చూశారు. బాగుందనే అని అడిగారు. బాగుంది బాబా అన్నాను. ఏయ్ ప్యాకరో అన్నారు. ఎంతని అడిగారు. ఇంత డబ్బు అని చెప్పారు. ఓకే సార్. నేను చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసా ఇంకొకటి బాగుంది. దాని మీద మళ్ళీ కళ్ళు ఇట్లా పోయింది. అది కూడా నచ్చిందా నేను అన్నారు. బాగుంది బాబా. దోణ ప్యాకరో అన్నారు. బాబా ఎందుకు బాబా, చేతిలో డబ్బులు లేదు, పైసా లేదు ఇద్దరు చేతిలో, ఇంట్లో కూడా డబ్బులు లేదు అనుకోండి. దోణ ప్యాకరో అన్నారు. అంటే ప్యాక్ చేశాడు. ప్యాక్ చేసి ఇంట్లో తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం బాబా నాకు కొన్ని ఇచ్చిన డైమండ్ నెక్లెస్ అది. మరి ఆ పేమెంట్ ఎలా జరిగింది? అది బాబా చనిపోయిన తర్వాత కూడా ఒక ప్రాపర్టీ ఇమ్మని అప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఉంటాను. వచ్చినప్పుడు వచ్చిన ఆయనకి వాళ్ళు అడిగి ఎదురింటి పొద్దున కనిపిస్తుంటారు. వాళ్ళు అడగరు, ఆయన అసలు అడుగురు. ఈయనకి నేను ఎప్పుడైనా గుర్తు చేసా పంపేవే అంటారు, పంపిస్తాము అంతే. అంటే ఆయన ప్రేమది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవు. అసలు ఎంత నాకు అట్లాంటి హస్బెండ్ ఎవరికైనా దొరుకుతారని నాకు తెలియదు. అంత ఇదిగా చూసుకుంటాను. అండ్ మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఎవరిని? వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేయస్ రాయ చంద్రమహేష్. సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. కెమెరామ్యాన్ లేదు, ఆయన డైరెక్టర్. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది. ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తే ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడున్నారు. లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు. బాగా వచ్చి హీరో పేరు మర్చిపోయాను. పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది.
జరుగుతుంది. ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా మా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్ పోలీస్ దేవ సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సారి మార్చాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు వాస్తు బాగాలేదంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాడు, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ చివరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు. అంటే ఒక్కసారి మీ లైఫ్ విషయానికి వస్తే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేను ఆ విషయం లోతుల్లోకి వెళ్ళట్లేదు కానీ మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి. అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను, వైట్ గోల్డ్లో అంటే డైమండ్ గీమండ్ వైట్ గోల్డ్లో వజ్రాలు పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు నన్ను. అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతులేదు. బాబా నాకు ఇది కావాలంటే బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు, అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల చేయగలిగింది, నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను, గ్యారంటీ. ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు, మేఘాంశ హీరోగా అయ్యాడు. శశాంక్ ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా చెప్పాను, అదే చెప్పాను, కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే ₹100 ₹70 ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతాలో అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు. అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.